తెలిసిందే కదా, మోస్ట్ సో ఇన్సెక్యూర్. మీరు మూవీ రివ్యూస్ చూస్తూ ఉంటే ఇతను బార్బిల్ పిచ్ మీటింగ్ అని యూట్యూబ్లో మూవీ రివ్యూస్ చేస్తుంటాడు, చాలా బ్లంట్గా మాట్లాడతారు. కొంతమంది ఫాలోవర్స్ షేర్ చేశారు మనకి ఏంటంటే ఈ పెద్ద మూవీకి సంబంధించి దాని ముందు డ్రాగన్ అప్పుడు కూడా సంథింగ్ అతను నెగిటివ్ ఇచ్చాడు. లీగల్గా ఏంటి అని. లీగల్గా ఏంటంటే మనకి మెడ్రాస్ హైకోర్టు, కేరళ హైకోర్టు 2 కేసెస్ ఉన్నాయి. రెండు ఆపోజిట్ వ్యూ తీసుకుంది. మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కర్టైల్ చేయలేం మనం, వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు కాబట్టి దే హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. ఓకే, దాన్ని ఎట్ ఎనీ కాస్ట్ మనం కర్టైల్ చేయలేం, బికాస్ జడ్జెస్ని దేవుళ్ళని ఇండియాలో క్రిటిసైజ్ చేస్తారని ఎగ్జాంపుల్ చెప్పింది. బట్ కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రొడ్యూసర్ అనేవాడు అమౌంట్ స్పెండ్ చేస్తున్నాడు, థౌసండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, అండ్ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, అలాంటి పర్సన్ ఇంట్రెస్ట్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి కదా అని ఒక అమికస్ క్యూరీ అపాయింట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏం చెప్పారంటే 2 days వరకు బ్యాన్ చేయాలన్నారు. ఇక్కడ రీజన్ ఏంటంటే విచ్ ఈజ్ మెలీషియస్ రివ్యూ, విచ్ ఈజ్ కమర్షియల్ రివ్యూ, విచ్ ఈజ్ ఫెయిర్ రివ్యూ డిస్టింగ్విష్ చేయలేకపోతున్నారు. సో అందుకని బ్లాంకెట్ బ్యాన్ ఇవ్వాలి 2 days అన్నారు. బట్ ఆఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత టైం అడిగింది, బికాస్ ఇది ఎలా ఉంటుందంటే వెరీ డిఫికల్ట్ టు జడ్జ్. మనం ఒకవైపు ప్రొడ్యూస్ ఇంట్రెస్ట్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, బట్ ఇటువైపు మన ఫండమెంటల్ రైట్, నీది నాది కూడా. ఇట్స్ అబౌట్ నాట్ అబౌట్ అతని పర్సన్ గురించి కాదు, ఎవరి గురించి కాదు, ఫండమెంటల్ రైట్. మనకు ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయకుండా 2 days ఏ స్టేట్ గవర్నమెంట్ ఆపగలదు, ఏ స్టేట్ కంట్రోల్ చేయగలదు, చేయలేదు కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఇక్కడ ఏంటంటే కేరళ గవర్నమెంట్ గుడ్ సజెషన్ ఇచ్చింది, ఒక వెబ్సైట్ ఇవ్వండి, దానిలో ప్రొడ్యూసర్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఈ మెలీషియస్ ఆర్ కమర్షియల్ రివ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిపోర్ట్ చేస్తారు, రిపోర్ట్ చేస్తే పోలీసు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అది చేయొచ్చు అనేది ఒక సజెషన్ ఇచ్చింది. సో మీ ఒపీనియన్ అంటే షేర్ చేసుకోండి. దీనికి లీగల్గా ఇది, బట్ ఈ మధ్య ఆబ్వియస్లీ కొంతమంది ప్రొడ్యూసర్స్ హెరాస్ చేస్తున్నారు, కేసెస్ అది పెట్టి. బట్ ఐ వుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఒక లైన్ దాటి చేస్తున్నారు అంటే మనం క్రిటిసైజ్ చేయొచ్చు ఫ్యాన్స్ అంతా, బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అయితే కర్టైల్ చేయకూడదు. ఫాలో మీ ఫర్ మోర్.